ప్రైస్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునేశ్వర శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిల్చుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవిలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగు నా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుని సంతోష్ని. ఒకవేళ నేను ఇలా చెప్పుకోకపోయినా, నేను ఇలా పరిచయం చేసుకోకపోయినా పర్లేదు, మీకు అందరికీ నేను పరిచయం ఉన్న వ్యక్తినే. గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా శాంతి టీవీలో దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాను. శాంతి టీవీలో దేవుని వాక్యాన్ని బోధించడం అనేటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. దానికి కావాల్సిన వనరులు అనుగ్రహించాడు. అందును బట్టి నాకు అనేక మంది స్నేహితులు తయారయ్యారు. మీరు టీవీలో వాక్యం చెప్తుంటారు కదండి, అక్కడక్కడ కనిపించినప్పుడు అభిమానిస్తూ, గౌరవిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ఈ ఘనతల కోసమో, రెస్పెక్టుల కోసమో, వాల్యూల కోసమో కాదు, కానీ ప్రభు మాటలు వినిపించబడాలి, కొంతమంది వినాలి, వాళ్ళు దీవించబడాలి, అంతవరకే. కానీ ఏదో గౌరవం కోసం, గొప్పతనం కోసం కానే కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసు హెచ్చవలసి ఉన్నది. యేసును గురించి బోధించేవాడు, యేసును గురించి మాట్లాడేవాడు, యేసును గురించి పాడేవాడు, యేసును గురించి చదివేవాడు, వాడు తగ్గించబడాలి. దేవుని స్తోత్రం. ఆయన మాత్రమే హెచ్చించబడవలసి ఉన్నది. ఆయన హెచ్చించబడ్డాడు, ఇంకనూ హెచ్చించబడాలి. అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన ఇంకనూ హెచ్చించబడాలి. ఆల్ గ్లోరీ షుడ్ గోస్ టు హిమ్. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందాలి. దాంట్లో కొద్ది శాతం నాకు చెందించుకునే విధంగా నేను ప్రయత్నం చేయకూడదు. కాబట్టి యేసు అనేటువంటి ఆ గొప్ప నామాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం చూడడానికి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బిజీయే, ప్రతి వాళ్ళు బిజీయే. ఏదో చెప్పినట్టుగా క్షణం తీరికుండదు, పైసా ఆదాయం ఉండదు అన్నట్టుగా అలా ఫుల్ బిజీగా ఉంటాం మనం. అందరూ బిజీ అనేదాన్ని చూపించాలని ప్రయత్నం చేద్దాం. నేను మామూలుగా ఉండండి, బిజీగా ఉంటానండి అన్నట్టుగా ఉంటారు. బిజీగా ఉండడం మంచిదే. అదే సమయంలో బిజీగా ఉండి దేవునితో ఉన్న సంబంధాలు, లేకపోతే ఆత్మ సంబంధమైన సంబంధాలని కొనసాగించడం, బలపరుచుకోవడం మనం మర్చిపోయామనుకోండి, ఇంటిని పట్టించుకోని విధంగా మనం అంత బిజీ అయిపోయామనుకోండి, మనకు అప్పగించబడిన బాధ్యతలు నిర్వహిస్తూనే వీటిలో బిజీ అయిపోతాం అంతవరకే. దేవుని స్తోత్రం. కాబట్టి మీ బిజీ లైఫ్లో దేవుని వాక్యంతో, బైబిల్తో ఉన్నటువంటి సంబంధం, దాన్ని ఎప్పుడు తెంపుకోవద్దు, దాన్ని ఎప్పుడు బలహీనపరచుకోవద్దు. ఉదయకాల ధ్యానములు చక్కగా చేశారని నేను భావిస్తున్నాను. దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపండి. ప్రతిరోజు నేను కొంత సమయం ఒక యాప్ ద్వారా, డ్యూలింగో అనేటువంటి యాప్ ద్వారా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. దానికోసం కొద్ది సమయం కేటాయించాలి. దేవునికి కొద్ది సమయం కేటాయించండి. కుటుంబానికి కొద్ది సమయం కేటాయించండి. ఇక బిజినెస్లో పడిపోయి బిజినెస్, ఆఫీస్లో పడిపోయి ఆఫీస్, బ్యాంక్లో పడిపోయి బ్యాంక్, అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి. వీని ఆఫీస్ కావాలి, సమాజం కావాలి, ఇల్లు కావాలి, సంఘము కావాలి, అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థన మనవులు తప్పక తెలియజేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నెలాఖరులోకి వచ్చాం మనం. సెప్టెంబర్ నెల చివరి రోజులో ఉన్నాం. అక్టోబర్ నెలలో 10వ నెలలో మనం ప్రవేశించబోతున్నాం. సంవత్సరం ఎంత త్వరగా గడిచిపోతుందో చూడండి. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో చూడండి. మన ముందు ఇంకొక 3 నెలలు ఉన్నాయి. ఇంకొక 90 రోజులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంచుమించు 270 రోజులు మనం పూర్తి చేసాం. 3/4 భాగం కంప్లీట్ చేసుకుని ఇంకా 1/4 భాగం మాత్రం మిగిలింది. ఇన్ని నెలల్లో మనం ఏం సాధించాం అని మనం పరిశీలించుకోవాలి. మనం స్పీడ్గా నడిచామా, స్లోగా నడిచామా అనేది కాదు, కానీ స్లోగా నడిచినా వెనక్కి తిరిగి చూడకుండా
వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాకుండా మనం ముందుకు సాగుతూ ఉండాలి. మనం ఆగిపోకూడదు. స్పీడా స్లో అనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు ఆగిపోకుండా ఉన్నావు, దట్స్ ఇంపార్టెంట్. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు అవిధేయులు ఉన్నట్లు మిమ్మల్ని ఎవరు అడ్డగించారు, దట్స్ ఇంపార్టెంట్. బాగుగా పరిగెత్తున్నారు, అప్రిషియేషన్. నచ్చింది మీ నడక, మీ పరుగు నాకు నచ్చింది. కానీ ఆగిపోయింది, ఆగడం నాకు నచ్చలేదు. ఆగడం కరెక్ట్గా లేదు. మీరు సాగడం, పరిగెత్తడం అనేది మిమ్మల్ని పిలిచిన వారి వలన కలిగింది. కానీ ఈ ఆగిపోవడం అనేది మిమ్మల్ని పిలిచిన వారి వల్ల కలగదు, వేరొకరి వలన కలుగుతుంది, పిలవని వారి వలన కలిగింది. ఆయన సేవలోకి పిలిస్తే ఈయన సమాజంలోకి, లోకంలో పిలుస్తున్నాడు మరొకడు. ఆ ప్రేరణ, ఆ దుష్ట ప్రేరణ దేవుని వలన కలిగింది. సాగిపోయే ప్రేరణ సృష్టికర్త నుంచి కలుగుతుంది, ఆగిపోయే ప్రేరణ అపవాది నుంచి కలుగుతుంది. మీరు ఎటువంటి ప్రేరణలో ఉన్నారు? కాబట్టి మన ఆత్మీయ జీవితంలో, ప్రయాణంలో ముందుకు సాగుదాం. యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం. మన ఎదుట ఆనందం ఉంచబడింది, మన ఎదుట కిరీటం ఉంచబడింది, మన ఎదుట బహుమానం ఉంచబడింది, మన ఎదుట ప్రతిఫలం ఉంచబడింది. మన చుట్టూ గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉంది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టేద్దాం. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, కానీ మనం పాపాన్ని పట్టుకోకుండా ఉండాలి. పాపం మనల్ని పట్టుకున్నా దాన్ని విడిపించవచ్చు, మనమే పాపాన్ని పట్టుకున్నా దాన్ని విదిలించుకోవచ్చు. కాబట్టి యేసు వైపు చూద్దాం, ముందుకు సాగుదాం. మనుషుల వైపు కాదు, సంస్థల వైపు కాదు, విదేశాల వైపు కాదు, సంఘాల వైపు కాదు, ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనకు సాయం చేస్తాడు. నిన్నటి ఎపిసోడ్లో మనం ధైర్యవచనాలు, యేసు ప్రభు పలికినటువంటి 5 ధైర్యవచనాలు, 5 సార్లు ధైర్యవచనాలు, అంటే మిగతా సార్లు పలకలేదని కాదని అర్థం. ధైర్యంగా ఉండుము, బీ ఆఫ్ గుడ్ cheer అని పలికినటువంటి 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. 4 సందర్భాలు, 3 సందర్భాలు మత్తయి సువార్తలో కనిపించాయి. 9వ అధ్యాయంలో 2 సందర్భాలు, 14వ అధ్యాయంలో 1 సందర్భం, యోహాను సువార్తలో 1 సందర్భం. స్తోత్రం. తర్వాత అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 11వ వచనంలో రోగులతో ధైర్యంగా ఉండమని చెప్పాడు. శిష్యునితో కాదు, శిష్యులతో, భయములో ఉన్న శిష్యులతోనైనా, దుఃఖములో ఉన్న శిష్యులతోనైనా. అదే సమయంలో సింగిల్గా ఉన్నటువంటి, ఒకడిగా ఉన్నటువంటి టీంలో చాలామంది ఉన్నప్పటికీ ఆ టైంలో ఆన్ ద స్పాట్లో పౌలు గారితో పాటు ఎవరు లేరు. కొన్ని అత్యవసర సమయాల్లో మనతో ఎవరు ఉండరు. అనవసర సమయాల్లో మన చుట్టూ పెద్ద సైన్యమే ఉంటుంది. మన బంధువులు, వాళ్ళు, వీళ్ళు, మన అసిస్టెంట్స్, మనల్ని అభిమానించే వాళ్ళు, మన కలీగ్స్, వీళ్ళందరూ ఉంటారు. కానీ అవసర సమయంలో వీళ్ళెవ్వరూ రారు. కొన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తారు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటారు, లేదా స్విచ్ ఆఫ్ అయిన ఉంటుంది. అవసర సమయంలో వాళ్ళు కనిపించరు. అది విచారకరమైన విషయం. మనకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండేటువంటి వాళ్ళ యొక్క అవసరత మనకుంది. దేవుని స్తోత్రం. అదే సమయంలో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం అందుబాటులో ఉండాలి. ఒకరికొకరు అందుబాటులో, ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు. లార్డ్ ఈజ్ అవైలబుల్. యాజ్ ద లార్డ్ ఈజ్ అవైలబుల్ టు అస్, వీ షుడ్ బి అవైలబుల్ టు అదర్స్. ప్రభువుకు మనం అందుబాటులో ఉండాలి, ప్రభు బిడ్డలకు అందుబాటులో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. నిన్న పక్షవాత రోగితోనూ, రక్తస్రావ రోగితోనూ, అంతేకాకుండా భయరోగము పట్టి పీడించినటువంటి శిష్యులతోనూ, దుఃఖరోగం పట్టి పీడించినటువంటి శిష్యులతో. ఉన్న రోగం అని పోల్చినంత వరకు భయరోగం, దుఃఖం అనే మానసికమైన రోగాలు అవి. 2 శారీరక రోగాలు అనగా పక్షవాతం, ప్యారలైజ్ అయిపోయినా, ఇష్యూ విత్ ద బ్లడ్ అయినా, ఒకటి బ్రెయిన్ ప్రాబ్లం, ఇంకోటి బ్లడ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ, ఒకటి స్త్రీ ప్రాబ్లం, ఒకటి పురుషుని ప్రాబ్లం, ఒకటి స్త్రీ సంబంధమైన రుగ్మత, ఒకటేమో వార్ధక్యానికి సంబంధించింది ఉండొచ్చు. ఏదైనా కావచ్చు పరిస్థితి, సమస్య ఏదైనా కావచ్చు.
కానీ పరిష్కారం మాత్రం ప్రభు చూపిస్తాడు, ప్రభు మాట ద్వారా కలుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. భయముతో ఉన్న శిష్యులు మునిగిపోతామేమోని, లేదా నాశనం అయిపోతామనేమోని, లేకపోతే ఇప్పుడు దెయ్యం కాసేపటికి వచ్చేస్తుందని, ధోనిలోకి వస్తుందని, మనల్ని చంపేస్తుందనో, సముద్రంలో ఎప్పుడు చూడనటువంటి ఒకవేళ సముద్ర దెయ్యమేమో, లేకపోతే సీ మాన్స్టర్ ఏమో, మెరైన్ స్పిరిట్ ఏమో అని వాళ్ళు భావించుండొచ్చు. రాహబును తుత్తనీయులుగా చేశాడు, ఇంకెక్కడుంది? ఒక మాన్స్టర్ ఎక్కడుంది? లేదు. తుత్తనీయులుగా చేయబడింది, మళ్ళీ తిరిగి పునరుత్థానం చెందలేదు. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు, నేనే, ఇట్స్ నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా దుఃఖంలో ఉన్నారు. ఇంతకాలం వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపించి 3.5 సంవత్సరం, 1-2 రోజులు కాదు, సుమారు 1000 రోజులకు పైగా వారిని నడిపించి ఇక ఈయన లేడు. అది ఎంతవరకు వాస్తవం మరి తెలియదు. తండ్రి వద్దకు వెళ్తానని చచ్చిపోతాడని కాదు, ఆత్మహత్య చేసుకుంటాడని కాదు, అలవాటు పడ్డాం ఆయనకి. ఇప్పుడు ఆయన లేకపోతే మనం ఎలాగా? హౌ కుడ్ వి లివ్, వి సర్వైవ్? మనం ఎలా బతకగలం? ఆయన లేకుండా బతకగలమా అన్న విధంగా ఆలోచిస్తున్నటువంటి శిష్యులతో, ఆవేదనలో, ఆనందం ఆవిరైపోయిన స్థితిలో ఉన్నటువంటి శిష్యులతో ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను. నేను లేని లోకాన్ని మీరు ఊహించలేరు, నాకు తెలుసు. కానీ నేను లేకపోయినప్పటికీ నా స్థానాన్ని భర్తీ చేయగలిగిన మరొక వ్యక్తి వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, అనదర్ కంఫర్ట్ వస్తాడు, పారాక్లిటోస్ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు పరిస్థితి మీరు ఎంజాయ్ చేస్తారు. యూ విల్ షూర్లీ ఎంజాయ్. ఇండియాలో ఎంజాయ్ చేయని వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇండియాకి వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. స్తోత్రం. స్కూల్స్, కాలేజ్ ఉన్న సమయంలో ఎంజాయ్ చేయలేని వాళ్ళు హాలిడేస్ టైంలో ఎంజాయ్ చేసినట్టుగా యేసు ఉన్న టైంలో ఎంజాయ్ చేశారు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన సమయంలో కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. దేవుడు వారితో ఉన్న సమయంలో, దేవుడు వారిలో ఉన్న సమయంలో కూడా వారు ఆనందించారు, ఆనందంగా జీవించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, నిన్న ధ్యానించుకున్నదే లేఖన భాగాన్ని మరలా ధ్యానించుకోబోతున్నాం. 23వ అధ్యాయము అపోస్తుల కార్యములు 23:11 వచనం. ఆ రాత్రి ప్రభువు అతని వద్ద నిల్చుండి, ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? ధైర్యంగా ఉండు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరు చెప్పారు? ఎవరు ఎక్కడున్నారు? తన ఊహ కాదు అది. ప్రభువు నాతో మాట్లాడాడు అని అనుకుంటున్నాను నేను అని పౌలు చెప్పలేదు. చాలామంది అనుకుంటున్నారు ప్రభు మాట్లాడాడు అనిపిస్తుందని. కాదు, ఇక్కడ అష్యూరెన్స్. తాను వింటూ వస్తున్న స్వరం తనకు తెలుసు, తనకు అలవాటు అయిపోయిన స్వరం తనకు తెలుసు. ఆ స్వరం చెప్పింది, లేకపోతే ఆ దేవుడు చెప్పాడు. పౌలు ఒంటరివాడేడండి, ఆయనకి ఎవరు లేరు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. ఆసియాలో అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, నాకెవరు లేరు. ఏషియా మైనర్, టర్కీ రీజియన్, ఇంకా యూరోప్ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాతో పాటు ఎవరు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. నో ప్రాబ్లం. కానీ ప్రభువు నాతో ఉన్నాడు. అందరు విడిచిన ప్రభు మనతో ఉంటాడు. నీతో ఉంటాము అని వాగ్దానం చేసిన వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టిపోతారు, కానీ ప్రభు మనతో ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన టైటిల్ సహాయకులు. మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటారేమో, కానీ సహాయం చేసేవాడు ఉన్నాడు. వారి మధ్యలో ఎవరు సంరక్షకుడు, సహాయకుడు ఎవరు లేకపోవుట చూచి యెహోవా బాహువు సహాయము చేసెను అని రాయబడింది యెషయా గ్రంథంలో. సహాయకుడు లేని చోట, నిస్సహాయకులంగా ఉన్నటువంటి చోట సహాయకుడుగా వచ్చేటువంటి ప్రభు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట సహాయకులు.
ఒకటి, ప్రభు మన సహాయకుడు, ప్రభువే మన సహాయకుడు, అది నో డౌట్. హీఈస్ అవర్ హెల్పర్. హెల్పర్ అంటే మన అసిస్టెంట్ అని కాదు దాని అర్థం, మన దాసుడని కాదు దాని అర్థం. ఆయనకే చెప్పి ఆ పనులు ఈ పనులు చేయించుకోవడం, మన 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 చుట్టూ తిప్పుకునే మన దాసుడు, మన పిఏ అని కాదు దాని అర్థం. సహాయము చేసేవాడు, ఆదుకునేవాడు. ఎవరు లేరనుకుంటాం, దేవుడు కొంతమంది సహాయకులు ఏర్పాటు చేస్తాడు. ఈ అపోస్తల కార్యములు 23వ అధ్యాయంలో పౌలు గారికి ఎవరు లేరనుకుంటాం, కొంతమంది సహాయకులను తెలియకుండా ఆ జీవన ప్రయాణంలో కొంతమంది సహకరించిన వాళ్ళు కనిపిస్తుంటారు. కొన్నిసార్లు శత్రు శిబిరములో కొందరిని కూడా మనకు సహాయం చేయడం కోసం దేవుడు వాడుకుంటాడు. వాళ్ళని మన దగ్గర పంపిస్తాడు, వాళ్ళని లేపుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రభు మన సహాయకుడు. మనం దాని గురించి మనం మాట్లాడుకోవాలి, అది పక్కా. ప్రభు ఎప్పుడు మనకు సహాయకుడు. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 3-4 వచనాలు. స్తోత్రం. అపోస్తల కార్యములు 23. సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను నియమింప కూర్చోండి, ధర్మశాస్త్రం విరోధముగా నన్ను కొట్టుకాజ్ఞాపించున్నావా? నేను దగ్గర నిలిచి ఉన్నవారు, ఇది ఇంపార్టెంట్ మాట, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించుతావా అని అడిగిరి. దగ్గర నిలిచి ఉన్నవారు, పౌలుకు దగ్గర నిలిచి ఉన్నారు. ఏ దగ్గర నిలిచి ఉన్నవారు అనేది స్పష్టంగా చెప్పలేదు. యాజకునికి దగ్గర ఉన్నవాళ్ళు, లేకపోతే పౌలుకు దగ్గర ఉన్నవాళ్ళు, ఎవరో మరి కొంతమంది దగ్గర ఉన్నవాళ్ళు. మనం ఎవరో ఒకరికి దగ్గరగా ఉంటాం, దేవునికైనా దగ్గర ఉంటాం, మనుషులకైనా దగ్గర ఉంటాం. దగ్గర నిలిచి ఉన్నవాళ్ళు. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? అదేంటి ఆవేశం ఏంటి, ఆ ఉద్రేకం ఏంటి, ఉక్రోషం ఏంటి? అసలు సున్నం కొట్టిన గోడ అంటున్నావు ఏంటిది? ఆయన ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు అండి. అనగా కొంతమంది వ్యక్తుల్ని మన జీవితంలో దేవుడు సరిచేసుకోవడానికి, అనగా ఆత్మీయ సహాయం అందించడానికి దేవుడు పంపిస్తాడు. ఆ దగ్గర నిలిచి ఉన్నవాళ్ళు, వాళ్ళు దగ్గరగా ఉన్నప్పటికీ భౌతికంగా వాళ్ళు దూరంగా లేరు. కొన్నిసార్లు భౌతికంగా దగ్గర ఉన్న వాళ్ళు మానసికంగా దూరంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యలో మానసిక దూరాలు ఉంటాయి. ఒకే కప్పు కింద ఉన్నారు కానీ ప్రేమ లేదు వాళ్ళ మధ్యలో. మాటలు కరువు అయినటువంటి సందర్భాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, సహాయకులు కొందరున్నారు, హెల్పర్స్. ఒకటి, దగ్గర నిలిచి ఉన్నారు. మనకు దగ్గరగా కొంతమందిని దేవుడు నిలబెడతాడు. వాళ్ళు మన సహాయకులు. వాళ్ళు మనల్ని సరి చేస్తారు, కరెక్ట్ చేస్తారు. వాళ్ళు అలా మాట్లాడకూడదు అని స్పీడ్ బ్రేకర్స్ లాగా ప్రవర్తించేవాళ్ళు, మనల్ని కాస్త కంట్రోల్ చేసేవాళ్ళు. రెండో విషయము 23వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు పెద్ద గొల్ల పుట్టెను, పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, సద్దూకైల పక్షంగా ఉన్న శాస్త్రులలో కొందరు లేలేదు. వాళ్ళు ఉన్నారో లేదో మరి మనకు తెలియదు. వాళ్ళు లేచారు. వాళ్ళు లేచి పౌలుని డిఫెండ్ చేస్తున్నారు, సమర్థించారు. దగ్గర నిలిచి ఉన్న వాళ్ళేమో సరిదిద్దారు. అలా మాట్లాడకూడదండి. పెద్ద ఆయన కదా, ప్రధాన యాజకుడు కదా, అభిషక్తుడు కదా, మన లీడర్ కదా అన్నట్టుగా. రెండోది, పరిసయ్యులలో కొందరు లేచి సమర్థించడానికి మనకు కొంతమంది కావాలి. హలో ఆగండి, మాకు అతనిలో ఏం తప్పు కనిపించలేదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు తప్పు కనిపిస్తుందో మాకు తప్పు కనిపించడం లేదు. మాకు ఎందుకు కనిపించడం లేదు అంటే దానికి ఒక కారణం మేము చెప్పాము. వాళ్ళు కారణం చెప్పారు, దానిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. సహాయకులు పౌలుకు 23వ అధ్యాయంలో దగ్గర నిలిచిన వారు సహాయకులుగా మారారు. పరిసయ్యుల్లోని కొంతమంది లేచిన వారు సహాయకులుగా మారారు. 23వ అధ్యాయం 10వ వచనం. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకొని కోటలను తీసుకురండి అని సైనికులకు ఆజ్ఞాపించెను. చాలండి. సహస్రాధిపతి, కమాండర్, శతాధిపతి కన్నా పైన ఉన్నవాడు. అతనిలో ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. పోనీలే, మన సహోదరుడే, మనోడే, మంచివాళ్ళలాగా ఉన్నాడు అని భావించి సహస్రాధిపతి భయపడిపోయి అతన్ని కాపాడాలని, తప్పించాలని అతన్ని కోటలోకి పంపించాడు.
కొంతమంది అధిపతులను దేవుడు నీ కోసం లేపుతాడు సహాయకుడిగా. ఎవరో రికమెండేషన్తో అని కాదు, సహస్రాధిపతి స్వయంగా అతన్ని కాపాడదామనుకొని ప్రయత్నం చేశాడు, కాపాడగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంహరిస్తారేమో అని భయపడిపోయి సురక్షితమైన స్థానంలో ఉంచగలిగాడు. హేరోదు యొక్క అధికార మందిరంలో ఉంచినట్టుగా 35వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 4వది ప్రభు మన సహాయకుడు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. 5వ విషయము 23వ అధ్యాయము 16వ వచనం. అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఈ సంగతి తెలిపెను. పౌలు మేనల్లుడు అనగా సహోదరి యొక్క కుమారుడు. చిన్న సహోదరు, పెద్ద సహోదరు, ఎల్డర్ సిస్టరు, యంగర్ సిస్టరు ఎవరో మరి మనకు తెలియదు, సమీప జ్ఞాతి అని పిలువబడిన కజిన్ అయినటువంటి కజిన్, అంతవరకు కజిన్ బ్రదర్ అని కాదు. అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని, వారు పొంచి ఉన్నారు 40 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు రహస్యమంతనాలు జరుపుకోవడం అతనికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు పౌలు యొక్క మేనలుడు యొక్క ప్రస్తావన బైబిల్లో మనకు కనిపించలేదు, అపోస్తుల కార్యంలో కనిపించలేదు. సడన్గా ఒక నూతనమైన క్యారెక్టర్ని దేవుడు అక్కడే ఎంటర్ చేశాడు. పౌలు యొక్క మేనలుడు తన మేనమామకు న్యాయం జరగాలని, తన మేనమామ కాపాడాలని, మేనమామ యొక్క శ్రేయభిలాషిగా మారి ఒక సత్యాన్ని గ్రహించి అతనికి ఒక విషయం చెప్పుకొని తర్వాత శతాధిపతి దగ్గర నుంచి సహస్రాధిపతి దాకా వెళ్ళి అలా కాపాడుకోగలిగాడు. తన మామను కాపాడుకోవడానికి అతను చేసిన ప్రయత్నం. ఇంతకుముందు బర్నబా గారి మేనలుడు గురించి మనం చూడగలిగాం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో మనం చూడగలం. పౌలు గారి మేనలుడు గురించి మనం చూస్తున్నాం. ఒక మేనలుడు అతని దేవుడు ఎంటర్ చేశాడు. భౌతికమైన బంధుప్రీతి లేకుండా ఆత్మ సంబంధమైన బంధుప్రీతి కలిగిన వాడు. కొంతమందికి బంధుప్రీతి ఎక్కువ, మా కులం వాళ్ళండి, మా వాళ్ళండి, మా ఇంటి పేరు కలిగిన వాళ్ళండి అనే తత్వం ఉంటుంది. కానీ పౌలు యేసు రక్తము చేత కడగబడిన ఆత్మ సంబంధమైన వారందరినీ బంధువులు అని భావిస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు రక్తము చేత కడగబడిన మనందరం బంధువులు, ఆత్మ బంధువులు. నేను అందుకని అప్పుడప్పుడు ఆరంభంలో మీ అందరికీ వందనాలు, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ అని చెప్తుంటాను నేను. అదేదో కొత్త విషయంగా మీకు అనిపించవచ్చు, అదే కొత్త విషయం కాదు, పాత విషయమే, ఉన్న విషయమే, ప్రభు పెట్టినటువంటి విషయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మన సహాయకులు ఒకటి దగ్గర నిలిచి ఉన్నవారు పౌలు యొక్క సహాయకులు. రెండోది పరిచయంలో నుంచి కొంతమంది శాస్త్రులైన వాళ్ళు. రెండోది సహస్రాధిపతి. మూడోది ప్రభువే సహాయకుడయ్యాడు. తర్వాత పౌలు యొక్క మేనలుడు, అతడు సహాయకుడిగా మారాడు. సహాయకుడిగా మారి మన గురించిన సమాచారము చేరవలసిన వ్యక్తులకు చేర్చాడు. మన గురించిన సమాచారం అనవసరమైన వ్యక్తులకు చేర్చడం కాదు, వారు పొంచి ఉన్నారు అనే సంగతి. ఇదిగో నేను పోయి మా మేనమామ గారికి చెప్పేశానండి విషయము అని పొంచి ఉన్న వారితో ఆయన చెప్పలేదు. పొంచి ఉన్న వారి గురించి తన మామగారితో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి విషయం 23వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యుద్ధకు పిలిచి ఈ చిన్నవారిని సహస్రాధిపతి యుద్ధకు తోడుకొని పొమ్మని అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడని. చాలండి. శతాధిపతి అంటే ఒక ఆఫీసర్, ఒక 100 మెంబర్స్ పైన ఉన్నటువంటి అధికారి. చిన్న పోస్ట్ ఏం కాదు అది. తన అండర్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే చిన్న విషయం ఏం కాదు. అటువంటి వ్యక్తిని పిలిచి, పౌలు శతాధిపతుల్లో ఒకరిని హలోరా రండి సార్, ఖైదీని పిలిస్తే ఖైదీ వెళ్ళాలి, కానీ ఖైదీ పిలిస్తే ఒక శతాధిపతి వచ్చాడు. చూసారా? 23వ వచనంలో మనం చూస్తే శతాధిపతుల్లో 2
అనగా అక్కడ కొంతమంది శతాధిపతులు ఉన్నారు. ఎంతమందో మనకు ప్రస్తావించబడి, ఇద్దరు లేదా ఇద్దరు కన్నా ఎక్కువ, 3, 4, 5, 6 మంది ఉన్నారు శతాధిపతులు. అలాగే 100 మంది శతాధిపతులు ఉన్నారని కాదు అక్కడ. ఇప్పుడు ఏం జరిగింది? శతాధిపతుల్లో ఒకరిని తన యొద్దకు పిలిచినప్పుడు, ఏంటి బాబు, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వచ్చాడు, ఏంట్రా నన్ను పిలుస్తున్నావు, ఖైదీ ఇలాగే ఉండు అని ఏం చెప్పలేదు. వీళ్ళు పిలవడంలో ఒక అర్థం ఉంది. ఇంకా శిక్ష విధించబడలేదు, ఖైదీగా మారలేదు, విచారణలో ఉన్న వ్యక్తి పిలిచాడు. శతాధిపతి వెళ్ళాడు. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ చిన్నవాడిని అని అంటున్నాడు. ఈ చిన్నవాడు అన్నప్పుడు ఆ కింద 22వ వచనంలో పడుచువాడు అని రాయబడింది. ఈ చిన్నవాడు లేదా పడుచువాడు లేదా మేనల్లుడు అంతా ఒకటే. ఈడు మా మేనల్లుడండి, మా సిస్టర్, ఇవన్నీ చెప్పుకోలేదు. ఈ పడుచువాడు లేదా ఈ చిన్నవాడు మీతో కాదు, సార్ దగ్గరికి, కమాండెంట్ దగ్గరికి, కమాండర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి అతనికి ఒక మెసేజ్ ఉంది. అతనికి ఏదో సీక్రెట్ తెలిసిందట, దాన్ని చెప్పుకోమని. అనగా పౌలు యొక్క మేనలుడే కాదు, శతాధిపతి కూడా సహాయకుడుగా మారాడు. సహస్రాధిపతి, శతాధిపతి, మేనలుడు అనగా రక్త సంబంధి, స్వకీయుడు అనగా శాస్త్రుల్లో నుంచి లేచిన వాళ్ళు. అంతేకాకుండా స్తోత్రం, హల్లెలూయా, దగ్గర సమీపమున ఉన్నవారు, వీళ్ళందరూ సహాయకులుగా మారారు. అతడు సురక్షితంగా మరొక చోటుకి వెళ్ళారు. ఈ జీవిత ప్రయాణంలో దేవుడు నీ కోసం కొంతమంది వాళ్ళు కీడు చేస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ కీడు మనకు మేలుగా మార్చబడుతుంది. యోసేపు యొక్క సోదరులు కీడు చేశారు, అది అతని మేలుగా మారింది. మన శత్రువును కూడా మనకు సహాయకుడుగా, మిత్రుడుగా మార్చగలిగిన, స్నేహితుడిగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి సహాయకులు, ప్రభు మన ప్రధాన సహాయకుడు. ఇంకా కొంతమంది సహాయకుల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ జీవిత ప్రయాణంలో అటువంటి మనం ఈ సాగిపోయే విధానంలో అట్టి సహాయకులను అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.